బెంగళూరు వర్సెస్ లక్నో హెడ్ టు హెడ్ గణాంకాలివే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా 15వ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఏప్రిల్ 2 అంటే ఈ రోజు జరగనున్న ఈ మ్యాచ్ కోసం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది. వాస్తవానికి ఇక్కడ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్లకు ప్రసిద్ధి అయినప్పటికీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఇంకా బ్యాటర్లకు అంతగా కలిసి వస్తున్నట్లు లేదు. అయితే బెంగళూరు వర్సెస్ లక్నో మ్యాచ్ లో ఆ భారీ మ్యాచ్ స్కోర్ బోర్డులపై కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అవును, ఐపీఎల్ 2024 లో పాయింట్ల పట్టికలో నెంబర్ 2 జట్టుగా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో డూప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ ఓటమి నుంచి తిరిగి పుంజుకోవాలని చూడటం. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జైంట్స్ తన చివరి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 21 పరుగుల తేడాతో గెలిచి ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్న తరుణంలో ఆ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. ఇందులో ప్రధానంగా ఆర్సీబీ విషయానికి వస్తే ఆడిన 3 మ్యాచ్లలోనూ ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైపోయింది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి కాస్త పైకి ఎగబాకాలని భావిస్తుంది. ఈ టీంలో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ మాత్రమే అనూహ్యంగా రాణిస్తున్న పరిస్థితి. మాక్స్వెల్, కెమెరాన్ గ్రీలకు గత మ్యాచ్ లో కాస్త ఫామ్ లోకి వచ్చినట్లు కనిపిస్తున్నా వారి లెవెల్ ఇన్నింగ్స్ మాత్రం ఇంకా ఆవిష్కృతం కాలేదు. మరోపక్క దినేష్ కార్తిక్ మాత్రం తనకున్న ఫినిషర్ పేరును సార్థకం చేసుకుంటున్నాడు. ఇదే సమయంలో గత మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ సిరాజ్ జోసెఫ్ లు 15 కంటే ఎక్కువ ఎకనామీని కలిగి ఉండగా ఇంపాక్ట్ ప్లేయర్ విజయ్ కుమార్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరాజ్ ఈ మ్యాచ్ లో అయినా తన లెవెల్లో రాణిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక లక్నో విషయానికి వస్తే గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ని ఓడించిన ఉత్సాహంలో ఉంది. దీంతో ఆడిన 2 మ్యాచ్లలోనూ ఒకటి గెలవడంతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో డికాక్, నికోలస్ పురాన్, కృణాల్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ చేయగా స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ మ్యాచ్ స్టార్ గా నిలిచాడు. గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో డెలివరీలు వేస్తూ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మొత్తంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ జట్లు ఇప్పటి వరకు 4 సార్లు తలపడ్డాయి. వీటిలో మెరుగైన ట్రాక్ రికార్డ్ ఆర్సీబీ కలిగి ఉంది. ఇందులో భాగంగా ఆడిన 4 మ్యాచ్లలోనూ 3 మ్యాచ్లలో ఆర్సీబీ విక్టరీ సాధించగా ఒక మ్యాచ్ లో లక్నో గెలిచింది. ఇక లక్నోపై బెంగళూరు అత్యధిక స్కోరు 212 కాగా బెంగళూరుపై లక్నో స్కోరు 213 పరుగులు. దీంతో ఈసారి కూడా 200 మార్కులకు అవకాశం ఉండొచ్చని అంటున్నారు. పిచ్ రిపోర్ట్. బ్యాటర్లకు స్వర్గధామంగా చెప్పే చిన్నస్వామి స్టేడియంలో పిచ్ పేసర్లకు తక్కువ స్వింగ్ అందిస్తుందని, స్పిన్నర్లు కూడా ఎక్కువ టర్న్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇక్కడ చేజింగ్ జట్టు సాధారణంగా డ్యూ ఫ్యాక్టర్ కారణంగా ప్రయోజనంతో ముగిస్తుందని అంటున్నారు.